ఈ సక్సెస్ని చూసి కష్టం అంతా మర్చిపోతాను సార్. కాకపోతే ఏంటంటే రోజు గుర్తొస్తుంది, డెఫినెట్గా గుర్తొస్తుంది. ఇప్పుడు పిల్లలను సొసైటీలో చూసినప్పుడు, ఇప్పుడు మీకు అశ్విని నచ్చప్ గారి ఇంటర్వ్యూలో మేమిద్దరం మాట్లాడుకుంటాం. అప్పుడు ప్రోటీన్ ఏముంది అంజలి, ఏం లేదు, ఒక పన్నీరు, ఒక బ్రెడ్, ఒక శనగలు, లేదు అని అంటే పెరుగు, ఇదే కదా మనకి. ఏముంది, అప్పుడు నాన్ వెజ్ కూడా ఏం తినేవాళ్ళం కాదంటే ఎస్ కరెక్ట్, ఏం ఉండేది కాదు. కాళ్ళకి షూస్ లేవు, స్పైక్స్ లేవు, ట్రాక్ సూట్స్ లేవు. ఈరోజు జిమ్కి వెళ్తే 3 రకాల డ్రెస్సులు ఉంటున్నాయి, అప్పుడు ఏమీ లేవు. 2 షార్ట్లు, ఒకటి ఉతకడానికి వెళ్తే ఒకటి ఒంటి మీద ఉండేది. పొరపాటున ఏదైనా స్టెయిన్ అయింది అని అంటే ఇంకా ఇంతే, అమ్మ బాబో ఇంకొక షార్ట్ ఎప్పుడు కొనాలిరా బాబు అనే పరిస్థితే ఉండేది. అలాంటిది ఇప్పుడు నిజంగానే ఐ మిస్ మై స్పోర్ట్స్. అందుకే నేను ఈరోజుకి జిమ్ను వదలను. నేను ఈరోజు జిమ్కి వెళ్ళినా, జాగింగ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఆ స్పోర్ట్ని ఎలా ఫీల్ అవుతా డెఫినెట్గా. మీ అమ్మ వాళ్ళకి ఒక్కగానో కూతురా? లేదు, నేను తమ్ముడు ఇద్దరు. కానీ కూతురు అయితే మీరు ఒక్కరే. ఒక్కదాన్ని. బిఫోర్ మ్యారేజ్ పరిపూర్ణంగా ఒక ఆడబిడ్డగా ఇంట్లో చాలా ప్యాంపర్ అయి ఉన్నారా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పరిపూర్ణంగా ఉందా? ఎప్పుడు లేదండి. అంటే బాగా చిన్నప్పుడు మా నాన్నగారు బిజినెస్ బాగున్నప్పుడు నేను 4th 5th క్లాస్ లోపలనే బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. అంటే మా నాన్నగారికి ఆడపిల్లలు అంటే ఇష్టం, ఆయనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు కొన్న ఫ్రాక్సే కొనేవాళ్ళు. నేను 10th వరకు కూడా అన్ని ఫ్రాక్స్ వేసాను మ్యాక్సిమం. ఆ తర్వాత నాకు అసలు మళ్ళీ ఆ ప్యాంపరింగ్ అనేది నాకు తెలియదు. అంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేదు. ఆ తర్వాత పెళ్ళైనా నేను ఆ ప్యాంపరింగ్ ఎప్పుడు చూడలేదు. ఏమైనా ఉంటే మా నాన్నగారు నాకు బాగా గుర్తు, రాజమండ్రి నుంచి బొమ్మనా బ్రదర్స్ వాళ్ళ షాప్లో ఒక రెడ్ కలరు యాపిల్ డిజైన్ ఉన్న ఫ్రాక్ తీసుకొచ్చారు నాకు. నేను 4th 5th ఉన్నా. అదొక్కటి నాకు బాగా గుర్తు. ప్యాంపరింగ్ అంటే అదే. ఇక అసలు నాకు ఇంకేం తెలియదు. తర్వాత ఇక అంతా కష్టాలు 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 స్ట్రగులే. అదే చెప్పాక 15 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. రిలాక్సేషన్ లేదు జీవితానికి. లైఫ్ పెద్ద పరిపూర్ణంగా ఉన్నట్టు ఒప్పుకోనట్టుగానే కనపడతా ఉన్నారు. లేదు, పరిపూర్ణంగా ఎప్పుడు ఉంటుంది? కష్టం సుఖం అన్నీ తెలిసినప్పుడే పరిపూర్ణం. మీరు ప్యాంపరింగ్లో ఉండి అన్ని సుఖాలు అనుభవిస్తే అది పూర్తి సంపూర్ణమైన జీవితం నేను అనుకోను. ఖచ్చితంగా పిల్లలకి ఎలాంటి లైఫ్ ఇస్తున్నారు మరి మీరు? పిల్లలకి చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇస్తున్నాను సార్. నా జీవితంతో పోలిస్తే 0.1% కష్టం లేదు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో కష్టం అని అంటే చదువుకోమండమే, వాళ్ళ దృష్టిలో కష్టం అంటే పొద్దున్న లెమ్మండమే, కారు లేకుండా వాళ్ళ క్యాబ్లో వెళ్ళమండమే, అది వాళ్ళ కష్టం. బట్ నా కష్టంతో పోల్చుకుంటే నథింగ్. వాళ్ళకి కూడా తెలుసు, అమ్మ నీ జీవితంతో మా జీవితాలు కంపేర్ చేయకు, నీకు అప్పుడు చూసేవాళ్ళు లేరు, ఇప్పుడు మాకు చూడడానికి మా అమ్మ ఉంది అంటారు. చాలామంది సుదీర్ఘమైన ప్రయాణం చేసిన తర్వాత చెప్పేది ఏంటంటే, జీవితం చాలా చూశాను, చాలా కష్టాలు అనుభవించి ఇక్కడి వరకు వచ్చాను. సక్సెస్ అనే టేస్ట్ని నిజంగా మీరు టేస్ట్ చేశారా? ఇంకా మైల్స్ టు గో అనేదే ఉందా? లేదు, చేశానండి, నిజంగా చేశాను. వాట్ ఈస్ యువర్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? ఇందులో ఎస్పెషల్లీ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు అందరూ ఏమనుకుంటామంటే, అది ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా మీడియా అయినా అందరూ గుర్తుపెడుతున్నారు, గౌరవిస్తున్నారు, ఒక మంచి స్టేటస్ దీంట్లో మనం ఉన్నాము, అది మనకి మంచి గుర్తింపు అనుకుంటాం. బట్ కానీ నిజమైన హ్యాపీనెస్ ఏంటంటే, నా ఈ సివిల్ సర్వీసెస్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అమీర్పేటలో ఒక టేబుల్స్ తుడుచుకునే అతను ఈ యూపీఎస్సీ సిరీస్ చూసి, అరే నేను కూడా డిగ్రీ పాస్ అయ్యాను, యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అచీవ్ ద యూపీఎస్సీ అని అంటే, అతను ఇంటర్వ్యూస్ చూసి బుక్స్ తెచ్చుకుని తను ఓన్గా ప్రిపేర్ అయ్యి ఏపీపీఎస్సీ ఫస్ట్ సాధించి తర్వాత తనకున్న కేటగిరీలో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు, మేడం మీ సిరీస్ చూసిన తర్వాత నేను ఇది అచీవ్ చేశానంటే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తారని. నేను అందులో ఉన్నప్పుడు ఐడ్రీమ్లో ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. అది నాకు సూపర్ సక్సెస్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ చూసి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అది చాలా సంతోషం అనిపిస్తున్నారు. నిజమా, ఈ ఇంటర్వ్యూ చూసాకే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళినట్టుంది. సో మీ ఇంటర్వ్యూ చూసాక మేము పెళ్ళికి ఇలా ఓకే అనుకున్నామండి అని, అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో మీరు ప్రారంభించినప్పుడు కెరీర్ ఈటీవీ కానీ TV9 ఇదంతా చూస్తుంటే, అప్పుడు మీడియా అనేది ఖచ్చితంగా ప్రజల కోసమో ప్రజల సమస్యల కోసమో పోరాడే మీడియాగా ఎక్కువగా చూసుంటారు. అవునవును. అప్పుడున్న మీడియాకి ఇప్పుడున్న ఈ డిజిటల్ మీడియా కాంపిటీషన్కి ఎలాంటి తేడాను గమనించారు మీరు? అప్పుడు డిజిటల్ మీడియా లేదండి, టోటల్గా ఓన్లీ శాటిలైట్ ఛానల్సే ఉన్నాయి 100%. ఒకటి ప్రింట్ మీడియా, 2 ఎలక్ట్రానిక్ మీడియా, 2. ఇప్పుడు సోషల్ మీడియా అనేది యాడ్ అయిపోయింది. కాకపోతే అప్పుడు మీరన్నట్టు తక్కువ ఛానల్స్, కొత్తగా వచ్చిన మీడియా, సొసైటీకి ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఉండేది ఒక 20 ఏళ్ల క్రితం.
మాకు జర్నలిజంలో కూడా అదే నేర్పించారు యాక్చువల్లీ. ఈటీవీలో చాలా వాల్యూస్ నేర్పించారు. అది నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈరోజు మేము మాట్లాడే భాష ఈటీవీ వాళ్ళు నేర్పించింది ఒక 70% ఉంది. 30% మేము మా రియల్ లైఫ్లో మాట్లాడుతున్న భాష. కానీ ఒక్కసారి ఈటీవీలోంచి చేసి బయటకు వచ్చిన తర్వాత ఈటీవీ భాష సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేదంటే ఈటీవీ భాషే 100%. ఒత్తులు ఎలా పలకాలి, సే షా ష సా ఎలా స్పెల్ చేయాలి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాం. చిన్నప్పుడు ఎంత తెలుగు మీడియంలో మేము చదివినా కానీ రాను మనుషుల్లో సొసైటీలో ఎలా అయితే మార్పులు వచ్చాయో మీడియాలో కూడా అలాగే మార్పు వచ్చింది. అప్పుడు నేను ఒక ఆయన్ని అడిగాను ఒక ఇంటర్వ్యూలో సొసైటీ గురించి మాట్లాడుతూ, ఒక 25 ఏళ్ల క్రితం ఒకడు లంచం తీసుకున్నాడు అంటే వాడు వెధవ లంచం తీసుకున్నాడని చెప్పని వాళ్ళు వెలేసేవాళ్ళం, వాళ్ళతో మేము మాట్లాడేవాళ్ళం కాదు, వాడు ఒక దొంగలా చూసేవాళ్ళం. ఈ రోజున వాడు ఏమీ సబ్బులు సంపాదించకపోతే, వాడు పిల్లల్ని కాస్ట్లీ దాంట్లో చదివించకపోతే వాడు ఎందుకు పనికొస్తాడు అన్నట్టు మనం చూస్తున్నాం. చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే మీడియా ఛానల్, ఒక ఛానల్ రన్ అవ్వాలంటే ఒక మంచి బిల్డింగ్ కావాలి, ఇంతమంది వాళ్ళకి ఎంప్లాయీస్, కరెంటు, ఇంత చూసుకున్నాక ఇన్కమే లేకపోతే ఎలా నడుస్తుంది ఛానల్? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పార్టీకి గొడుగు పట్టడం, ఒక వ్యక్తి గొడుగు పట్టడం అనేది చాలా సాధారణంగా నడిచిపోయి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. బట్ ఈ రోజుకి పార్టీ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ పనిచేయని ఛానల్స్ ఉన్నాయి. డబ్బు కోసం అమ్ముడుపోని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. నిజంగా గతంలో మీరు పనిచేసిన మీడియా ఛానల్స్ ఏదన్నా పార్టీకి గొడుగు పట్టినట్టు మీకు అనిపించిందా? ఉన్నారుగా. ఏ ఛానల్ అనిపించింది? ఓపెన్ సీక్రెట్ ఇది. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క దాని, ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకే ఛానల్స్ ఉన్నాయి, ఏ పార్టీకి ఆ పార్టీ న్యూస్ పేపర్స్ పెట్టుకున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా. ఇప్పుడు సరే, సిగ్నేచర్ స్టూడియో ఏ పార్టీకి చెప్పండి? న్యూట్రల్గా ఉంది యాక్చువల్లీ. ఏ పార్టీకి సపోర్ట్గా ఎక్కడా లేదు. అందుకేగా మనం అన్ని పార్టీలు ఇంటర్వ్యూలు చేస్తున్న కారణం. నిజంగా అలా ఉంటే మన దగ్గర డిఫరెంట్ ఛానల్స్ నుంచి వచ్చి మన దగ్గర హానెస్ట్గా చెప్పండి, మీ గుండెల మీద చేతేసి, ఒక మీడియా ఛానల్ అనేది నిజంగా ఎలాంటి మోరల్ వాల్యూస్ మీద నడవాలి? ప్రజాపక్షాన ఉండి ప్రజల సమస్యలు. మరి మీరు ఏ ప్రజా సమస్యల కోసం కొట్లాడట్లేదు కదా అంజలి? మీరేమో బ్యూటిఫుల్ గా రెడీ అవుతున్నారు, మంచి ఐఏఎస్ ఐపీఎస్ లో వాళ్ళ జీవిత హిస్టరీని చూపిస్తా ఉన్నాడు. ఈ 10వ తరగతి కూడా పాస్ అవ్వని ఒక పొలిటీషియన్ చేతులలో వీళ్ళు బొమ్మలుగా ఉన్నారు, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్. రాజకీయం గురించి మాట్లాడండి సార్ అయ్యా అని గట్టిగా మాట్లాడడానికి ఆడు పోసుకుంటా ఉన్నాడు. ఇంకా వాళ్ళని మీరు మేకప్ అయి రెడీ అయ్యి ఆయనను పోయి ఇంటర్వ్యూ చేస్తే ఇంకేం ప్రజా సమస్యలుగా మీరు బయటకు తీసుకొస్తారు? ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ అనేవాడు జాబ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పింది ప్రజా సమస్యల్ని ఛానల్ రూపంలో ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి, లేదంటే ఇక్కడున్న సమస్యల్ని 10 మందికి తెలియజేసేలాగా సొల్యూషన్ దిశగా. కానీ సొల్యూషన్ దిశగా ఎవరు ఏ ఛానల్ వెళ్ళట్లా, అదొక టైపు. ఇది కాకుండా రిపోర్టర్స్ కాకుండా జర్నలిస్టులు, అలాగే స్ట్రింగర్స్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పరిధులు కొన్ని ఉన్నాయి. అంతవరకు తీసుకుంటే నా వరకు వచ్చేటప్పటికి నేను ఇంతకు ముందులాగా, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను. ఇప్పుడు నేను పట్టుకుని వెళ్ళి ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇక్కడ రోడ్ల ప్రాబ్లం ఉంది, లేదంటే ఇక్కడ ఓల్డ్ సిటీ వెళ్ళి ఇక్కడ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, లేదంటే తలాక్ అంటున్నారు, ఇన్ని పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని నేను చూపిస్తే అది ఎంతవరకు పెడుతుంది, దానివల్ల నేను సొల్యూషన్ కూడా నేనేం తీసుకోలేను. దాన్ని కవర్ చేసి నా ఛానల్లో వచ్చేంతవరకే నేను తీసుకోగలుగుతా తప్ప నిజంగా ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుందా, రాజకీయ నాయకులు పట్టించుకుంటారా, సొల్యూషన్ దిశగా అది పెడుతుందా అని అంటే ఏం వెళ్ళదు. ఒకనొకప్పుడు ప్రేమైనా స్వప్నైనా మీరు రోడ్ల మీద తిరిగి ఇక్కడ వాటర్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి, లేదంటే ఇక్కడ ఈ పొల్యూషన్ ఉందని చెప్పి రోడ్ల మీద తిరిగిన ప్రాబ్లమ్స్ అన్ని చూపించిన వాళ్ళమే, మైక్ పట్టుకొని, ఛానల్ మైక్ పట్టుకొని అన్ని చేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పరిస్థితులు మారానా లేకపోతే మీరు మారారా? కాస్ట్లీ లైఫ్ ఏమన్నా ఏం లేదు, పెద్ద లోగో పట్టుకోవడానికి ఏమీ లేదండి, ఏం లేదు, అలా ఏం లేదు. మన మరగన్ భరత్ గారి దగ్గర నేను మైక్ పట్టుకునే మాట్లాడాను. ఇంటర్వ్యూ ఇంతవరకు రాలేదు కదండి, మరి ఎందుకు రాలేదో సార్? నేనైతే చేశాను మైక్ పట్టుకోవడానికి, నాకేం అభ్యంతరం లేదు, నా ఉద్యోగం అదే నా బ్రెడ్ అండ్ బటర్. అంటే ఒక మీడియా ఛానల్ అనేది ఎప్పుడైనా ప్రజాగలం కోసమే ఉండాలి. ఒక మాట రాని వాడి కోసం మనం ఒక మాటగా ఉండాలి. ఒకటి సమస్యను ఎవడు తీర్చలేడు, ఈ సొసైటీ అణగారిన వర్గాలే కావచ్చు, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు ఒకడు, ఒక బలవంతుడు ఒక బలహీనుణ్ణి కొట్టినప్పుడు మీడియా ఛానల్ ఒక వారధిగా పనిచేయాలి అని చెప్పేసి అంటా ఉంటాం. అవును, ఇప్పుడు మీరు అన్నదానికి ఇంకా నేను సమాధానం చెప్పలా. మీరు ఏమన్నారు, మీరు అందంగా తయారై యూపీఎస్సీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారని అన్నారు. అందరినీ చేస్తున్నారు, సెలబ్రిటీస్ ని కూడా చేస్తున్నారు. యూపీఎస్సీ వాళ్ళది నాకు కూడా ఒక ఆయన కమెంట్ పెట్టాడు కింద, ఏమన్నా మీరు యూపీఎస్సీ వాళ్ళనే మీరు ఎందుకు చేస్తారు, అదేమన్నా పెద్ద తోపుడు ఇదా, మిగతా వాళ్ళని మీరు ఎందుకు చేయరని అంటే, అలా ఏం లేదండి. మీరు బాగా చదివి ఎందులో అయినా సరే
ఒక స్థాయికి వస్తే నాకు చెప్పండి అని అంటే ఏ స్థాయికి వచ్చిన వాళ్ళనే చేస్తారు. లేదు మీ ప్రయత్నం మీరు చేసి ఎందులోనూ మీరు అచీవ్ చేయలేదన్నా నేను చేస్తానండి, ఇగోండి ఇలా ఉన్నాయి మిస్టేక్స్, మీరు చేయకండి ఇలాంటివి. సో కొంత మీకు నాలెడ్జ్ ఇచ్చే పాయింట్లో నేను అది కూడా చేస్తానని చెప్పా. అలాగే మీరు నమ్మరు, యూపీఎస్సీ ఒక 8 ఏళ్ల క్రితం ఉన్న దానికన్నా కూడా అవేర్నెస్ లేదు 8 ఏళ్ల క్రితం యూపీఎస్సీ పెద్దగా. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, వెళ్ళినా పూర్తి స్థాయిలో వాళ్ళు అచీవ్ చేసింది చాలా తక్కువ. నేను సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు బాస్ అదే అన్నారు, ఏమని ఎవరు చూస్తాడు అందులో యూపీఎస్సీ సిరీస్, ఎవరు చూడరమ్మా, యూట్యూబ్ వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వ్యూస్ రాకపోతే నాకు ప్రొడక్షన్ కాస్ట్ వేస్ట్ అన్నారు. 3 ఇంటర్వ్యూలు చూడండి సార్, మీకు రాకపోతే మానేసేయండి, నాకుంది నమ్మకం, ఇప్పటివరకు లేదు, స్టార్ట్ చేద్దాం, మీరు స్టార్ట్ చేస్తే కదా మీకు తెలిసేదన్నా. సుమతి ఐపీఎస్ గారితో మొదలుపెట్టాను నేను, నా ఫస్ట్ ఇంటర్వ్యూ సుమతి గారితో. అందరూ అదే అన్నారు, ఆవిడ గురించి మాకు తెలియదు, ఒక ఐపీఎస్ అవ్వాలంటే అసలు ఏం చదవాలి, మొదలయ్యాయి ఇంకా అసలు. అప్పుడు కంటిన్యూ చేశాను కదా, అంటే ఒక అవేర్నెస్, ఒక నార్మల్ స్టూడెంట్ కూడా 35 మార్క్స్ వచ్చే యావరేజ్ స్టూడెంట్ కూడా సివిల్ సర్వెంట్ అవ్వచ్చు అనే అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది. ఆ తర్వాత కొన్ని వేల ఇంటర్వ్యూలు, మీ ఇంటర్వ్యూ చూసే నేను ఇది అచీవ్ చేశానండి, మీ ఇంటర్వ్యూ చూసి చదివానని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే కదా, నాకు తర్వాత అనిపించిన తర్వాతే గ్రూప్ 1 మొదలు పెట్టా. మళ్ళీ మీకు కూడా తెలుసు, ఇక్కడ కూడా గ్రూప్ 1 చాలా చేశాను నేను. ఆ తర్వాత నేనేమనుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను నేను, మీరు 10th బాగా చదివి పాస్ అయినా అంటే జనాలకు కొంచెం ఎంకరేజ్మెంట్, మీరు లేదు ఎంబీబీఎస్లో మీరు స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. ఎక్కడన్నా హానెస్ట్గా చెప్తారా? ఏంటది? ఒక క్వశ్చన్కి ఆన్సర్ హానెస్ట్గా చెప్తారా? ఎవరు? ఎప్పుడన్నా మీకు అనిపిస్తూ ఉంటుందా, అమ్మ ఇంత చదివాడు, ఐఏఎస్ ఐపీఎస్ అచీవ్ చేశాడు, ఇంత పెద్ద టాపరు, భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని చాలా అవలోకుగా బట్టి పట్టేసి ఉంటాడు, ఒకటి. రెండోది అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు యూ కెన్ ఆస్క్ జాగ్రఫీ, అడ్మినిస్ట్రేషన్, ఎనీథింగ్ యూ ఆస్క్ హిమ్. పొలిటికల్గా ఏం అడిగినా కూడా ఐఏఎస్ ఒక అధికారి ఖచ్చితంగా చెప్పగలడు. మనుషులు ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా, ఈ అమ్మాయి ఇన్ని తెలిసి కూడా గొంతిప్పడేంటి, నేను ఇప్పించలేకపోతాను ఏంటి అని ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తుందండి, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ తోటి ఉండే కొన్ని ఇష్యూస్, లేదంటే వాళ్ళకున్న ప్రెజర్స్ వల్ల వాళ్ళు ఉన్నమాట మాట్లాడలేరు. వాళ్ళు మనుషులే, మనలానే మనకి ఆవేశాలు వాళ్ళకే ఉన్నాయి. అసలు నేను ఏం చేస్తున్నాననే బాధ వాళ్ళకే ఉంటుంది. అదంతా ఆఫ్ ద కెమెరా వాళ్ళు కూడా షేర్ చేస్తారు. కానీ గవర్నమెంట్తో ఉండే ఇష్యూస్, వాళ్ళ మీద ఉండే ప్రెజర్స్ వల్ల వాళ్ళు ఓపెన్గా మాట్లాడలేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లలో టాప్ ఫస్ట్ వాళ్ళే కదా వచ్చేది. వాళ్ళు చెయ్యాలనుకుని నిశ్చయించుకుంటే చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు సొసైటీలో కూడా, నిజంగానే ఎవరికి తల ఒగ్గకుండా చేసిన ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ కూడా అంతే, మహారాష్ట్రలో ఆయన పోస్టింగ్ చేస్తున్నప్పుడు సో కాల్డ్ వైన్స్ నైట్ టైం ఒక పొలిటీషియన్ బంద్ చేయమంటే కొత్త జీవం తీసుకోరండి సార్, నాకేం సమస్య లేదన్నాడు. లేదు మీతో పాటు అందరిని ఓపెన్ చేయమని చెప్పండి, లేదా మీతో పాటు అందరు క్లోజ్ చేయమని చెప్పాడు. అక్కడక్కడ కొంతమందే కనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన చాలా మంది ఉన్నారండి నిజంగానే. ఎస్పెషల్లీ కొంతమంది విమెన్ సివిల్ సర్వెంట్స్ అసలు వాళ్ళ జిల్లాలకు చేసిన ఇవి చూస్తే అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఏ ఒక్కళ్ళ పేరు చెప్పినా బాధపడతాను, నేను బాధ పెట్టిందని అవుతాను వాళ్ళని. అందుకని వాళ్ళు చాలామంది ఉన్నారు సీరియస్లీ.